ద రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ప్లీజ్ గో దిస్ ప్రాజెక్ట్ అంటాడు వాడు. ఈ ప్రాజెక్ట్లో నిన్నేస్తున్నా, నువ్వు తీసుకో, బట్ పార్ట్ 4లో నువ్వు వర్క్ చేయాలా. ఎస్ ఎస్ ఐ కెన్ ఆల్సో వర్క్ ఫర్ పార్ట్ 4, నో ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, ఎస్ ఐ కెన్ అని చెప్పుకోగలగాలి. అందుకోసం ఇదంతా. పార్ట్ 4 కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి, పార్ట్ 3 కూడా కంప్లీట్, అలా పార్ట్స్గా విడగొట్టుకోవాలా ఇట్లా. సో ఇవన్నీ మాకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే, ఇవన్నీ మీకు ఎప్పుడు అవుతాయి అంటే, నేను రెజ్యూమ్ సెక్షన్ క్లాసులు పెడతా. ఈ రెజ్యూమ్ సెక్షన్ క్లాస్లో నేను చెప్తా అసలు రెజ్యూమ్ ఏంది, జేడీ ఎలాగిస్తున్నాడు, జేడీ ఏంటి, అసలు మనం నేర్చుకున్న కోర్స్ని పూర్తి స్థాయిలో రెజ్యూమ్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలా. రెజ్యూమ్ తయారు చేయడం అంటే, ఎస్ మీకు చూడండి, ఎంఎస్ వర్డ్ వస్తే చాలు బాస్. ఎంఎస్ రా ఎంఎస్ వర్డ్ రాని వాళ్ళు మాత్రమే రెజ్యూమ్స్ కోసం ఆరాటపడతా పోరాటం చేస్తుంటారు. ఎంఎస్ వర్డ్ కూడా రాదు పాపం వాళ్ళకి. అలాంటి వాళ్ళు దయచేసి సిగ్గుపడకుండా అవసరమైతే వేరే ఇన్స్టిట్యూట్లన్నా ట్రైనింగ్ తీసుకొని ఎంఎస్ వర్డ్ చక్కగా నేర్చుకోవాలి. వై? బికాస్ మనం ఏ టైంలో ఎప్పుడు రెజ్యూమ్స్ని మోడిఫికేషన్ చేయాలో తెలియదు. ఏ మోడిఫికేషను నీట్గా చేసి మళ్ళీ అవతల వ్యక్తికి దాన్ని పీడిఎఫ్గా మార్చి పంపిస్తామో తెలియదు. కాబట్టి ఎంఎస్ వర్డ్ని సక్రమంగా రాసుకోగలిగితే చాలు, రెజ్యూమ్ ప్రిపరేషన్ వచ్చింది. చెప్పాను కదా, రెజ్యూమ్ అంటే ఏం లేదు, సింపుల్గా మనకి నచ్చిన ఫార్మేటే రెజ్యూమ్. నా పేరు ఏంటి, నా ఊరు ఏంటి, నా ఈమెయిల్ అడ్రస్ ఏంటి, ఊరు కూడా ఏంది, నువ్వు కరెంట్ లొకేషన్ ఎక్కడున్నావు, అంతేగాని మన టెంపుల్ సందులో పోవాలి, ఇటు రావాలి, ఇటు పక్కన మా ఇల్లు ఉంటుంది, ఇవన్నీ సుత్తి. ఎక్కడ యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు, యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, యు ఆర్ ఫ్రమ్ చెన్నై, ఇంతే. ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ, నీ ఈమెయిల్ ఏంటి, నీ ఫోన్ నెంబర్ ఎంత, అంతే. సో ఇప్పుడు నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఎక్స్పీరియన్స్లో ఏ ప్రాజెక్ట్లో ఎంత టైం చేసావు, ప్రాజెక్ట్ పేరు ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఆ ప్రాజెక్ట్లో, రెండో ప్రాజెక్ట్ ఏంది, ఆ ప్రాజెక్ట్ పేరు ఏంది, క్లయింట్ ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పనిచేస్తావు, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంది, అయిపోయింది అయిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ రెజ్యూమే. సో దీన్ని చేయడానికి, ఎస్ ఇక్కడ ఉన్న మన కంటెంట్ ఏదైతే మీరు నోట్స్లో రాసుకుంటున్నారో, ఆ రాసుకున్న కంటెంట్ని రెజ్యూమ్లో అప్లై చేస్తారు బై ఓపెనింగ్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. ఇదే. సో చక్కగా అంటే, గతంలో నేనైతే ఎంఎస్ వర్డ్ ఎలాగా ఆపరేట్ చేయాలో, ఎక్సెల్ ఎలాగా ఆపరేట్ చేయాలో అవన్నీ చెప్పగలిగాం. దగ్గర దగ్గరగా ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కొంత, ఆన్లైన్లో అయితే అర్థం కాదు కాబట్టి ఆన్లైన్లో కూడా కొంతమందికి చెప్పగలిగాం రెజ్యూమ్ ప్రిపరేషన్ అప్పుడు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ నేను కూడా మీకు చక్కగా రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది క్లాస్ వస్తుంది. ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ వచ్చిన వెంటనే ఎస్ మీకు సంబంధించిన అన్ని స్కిల్స్ అన్ని ఇలా ఇలా అప్డేట్ చేసుకుంటారు. మళ్ళీ ఒక సర్వీస్ అయిపోయింది అనుకోండి, అదే రెజ్యూమ్లో ఆ సర్వీస్ గురించి అప్లోడ్ చేస్తారు. మళ్ళీ ఒక సర్వీస్ అయిపోయింది అనుకోండి, ఆ సర్వీస్ గురించి అప్డేట్ చేస్తారు. మళ్ళీ అట్లా మీ రెజ్యూమ్ని అప్డేట్ చేస్తూ ఉంటారు మీరే, మీ అంతటి మీరే తెలియకుండా. అంతే రెజ్యూమ్ అంటే, ఈ మాదిరిగా చేసుకోవాలా. అట్లా కాకుండా ఇంకొంతమంది తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్, నాకు చాలా నిద్ర వస్తుందిరా, అవసరం లేదు, నువ్వు రాత్రి మగళ్ళు కష్టపడి రెజ్యూమ్ తయారు చేయి. చేసే ఆ రెజ్యూమ్ని మొత్తం నాకు పంపించేయి. నువ్వేం చేస్తావు, నేను డైరెక్ట్గా నా పేరు పెట్టేసుకొని రెజ్యూమ్ని డైరెక్ట్గా హెచ్ఆర్ ఫార్వర్డ్ చేస్తా. హెచ్ఆర్ ఏం చేసిద్ది, దాంట్లో ఉన్న మొత్తం కంటెంట్ అంతా చూసి మొత్తానికి టీముకి పంపించింది మేనేజర్. మేనేజర్ ఏం చేస్తాడు, రెడీ ఫర్ షార్ట్ లిస్ట్, రెడీ ఫర్ ఇంటర్వ్యూ, అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ రెజ్యూమ్లో ఉన్నది నీది కాదే, మనోడిది. రెజ్యూమ్ ఏమో నీది కాదు, కంటెంట్ నీది కాదు. కంటెంట్ తయారు చేసింది ఒకళ్ళు, రెజ్యూమ్ తయారు చేసింది ఒకళ్ళు, మొత్తం ఒకళ్ళు. అక్కడ మేనేజరు ఏదో ఒక మూలలో తీసుకొని అది అడుగుతాడు, అదేందో నీకు తెలియదు, అయిపోయింది, ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది. కాబట్టి ఒకళ్ళకి ఇచ్చిన రెజ్యూమ్ మరొకళ్ళకి ఇవ్వకూడదు, ఇంకొకళ్ళు తీసుకున్న రెజ్యూమ్ ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు. దిస్ ఇస్ ఎ డ్రాబ్యాక్ ఫర్ ద స్టూడెంట్. కాబట్టి అవి కూడా చక్కగా చూసుకోవాలా, రెజ్యూమ్స్ కూడా చూసుకోవాలి. రెజ్యూమ్స్ చూసుకొని చక్కగా పెట్టాలి. అంటే నీ నీ రెజ్యూము ఎక్కడ కూడా, ఏ ప్లేస్లో కూడా మరొక వ్యక్తికి అది రీచ్ అవ్వకూడదు, అంతే. నీ రెజ్యూమ్ మరొక వ్యక్తికి రీచ్ అవ్వకూడదు. ఆ రీచ్ అయినా ఆ వ్యక్తికి పనిచేయదు అది. నీ రెజ్యూమ్ నీకే. ఎస్. అది నువ్వు 3 డేస్ కష్టపడతావా, 4 డేస్ కష్టపడతావా, 1 వీక్ కష్టపడతావా అంటే ఆ మాటలు రాయటానికి. ఆ మాటలు అంటే ఏంది చెప్పే, ఎలా రాయాలి కొంచెం నేను స్టైల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే, దాన్నే మనం రెజ్యూమ్ క్లాసులను పెట్టుకుంటాం. అప్పుడు మీకు కొంత భయాలు పోతాయి, అసలు ఏంది ఈ కోర్స్ ఏంది, ఎలా దీంట్లో జాబ్ కొట్టాలి, ఫ్రెషర్గా ఎట్లా ఏంది అని మొత్తం. టోటల్గా చెప్పాలంటే రెజ్యూమ్ తయారు చేసుకొని రెజ్యూమ్ని ఓన్లీ నౌకరీ, అంతే. నౌకరీలో అప్డేట్ చేసుకుంటూ కంపెనీలో ఉన్న కెరియర్స్ పోర్టల్కి వెళ్ళి, అక్కడ కెరియర్ పోర్టల్లో, ఇది ఫ్రెషర్ మోడల్, ఎక్స్పీరియన్స్ కాదు నేను ఫ్రెషర్లు చేయాల్సిన పని ఇదే. అంతేగాని ఇంటర్న్షిప్ ఇప్పిస్తా,
తెలిసిన అక్క ఉంది, తెలిసిన బావ ఉన్నాడు, మావ ఉన్నాడు, అక్కడికి రా ఇక్కడికి రా, ఇవన్నీ పెద్ద సుత్తి బాస్, సుత్తి కబుర్లు మొత్తం. టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెషర్లు మాత్రం. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు పెడితే రోజుకు 10 కాల్స్ వస్తాయి, అది వేరే విషయం. ఫ్రెషర్లకు వస్తాయి కాల్స్ కూడా, బట్ ఎక్స్పీరియన్స్ కాల్స్ ఉండవు. ఒకటి, రెండు, మూడు, ఇట్లా నెలలో 10 కాల్స్ రావు, చాలు. 10 కాల్స్లో నీ దగ్గర స్టఫ్ ఉంటే ఒక కాల్ చాలు నీకు, అట్లా నేనంట. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ప్రాక్టీస్ చూపించాలి. ఇప్పుడు నాకు ఎంఎఫ్ఏ కోడ్ ప్రాబ్లం వచ్చింది. ఈరోజు ప్రాక్టీస్ కాదులే కానీ, ఎంఎఫ్ఏ కోడ్ అది ప్రాబ్లం వచ్చింది, అది ఏం చేయాలో తెలియదు, రికవరీ చేసేయాలి. సో ఎంఎఫ్ఏ కోడ్ రికవరీ చేయాలా ఫస్ట్. సో ఎంఎఫ్ఏ రికవరీ ఎట్లా చేయాలా ఏందనేది చేసాం, అయిపోయింది ఆల్రెడీ. కాకపోతే దానికి టూల్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆ టూల్ నుంచి తీసుకొని మళ్ళీ మనం వెళ్ళాలా. సో ఇప్పుడు మనం లాగిన్ అయిపోయి ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి అంతే. ప్రాక్టీస్ చేసుకొని దాని మీద అసలు ఆ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేయాలా, అంటే మనం హౌ టు క్రియేట్ ఏ ఎస్3 బకెట్. ఓకే. బకెట్ని ఎలా తయారు చేయాలి. రైట్ రైట్. సో బకెట్కి వర్షనింగ్ ఎలా అప్లై చేయాలి. రైట్ రైట్. అసలు బకెట్లో లైఫ్ సైకిల్, ఆబ్జెక్ట్ లైఫ్ సైకిల్, డేటా లైఫ్ సైకిల్ ఎలా ఫాలో అవ్వాలి. అది స్టాండర్డా, ఎస్, అది స్టాండర్డా, అది గ్లేషియరా, అనా అది రిడ్యూస్డ్ రిడెండెన్సీ, ఇట్లా ఎలా ఫాలో అవ్వాలి ఇవన్నీ. తర్వాత హౌ టు అప్లోడ్ ఏ ఆబ్జెక్ట్, అసలు అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్ మీద ప్రొటెక్షన్ ఎలా అప్లై చేయాలి. ఈ వ్యక్తికి, ఈ పబ్లిక్ అనే వ్యక్తి ఉన్నాడు, పబ్లిక్ అనే వ్యక్తికి డైరెక్ట్గా డిలీట్ ఆప్షన్ ఇస్తామా, రీడ్ యాక్సెస్ ఇవ్వాలా. ఎస్, ఇవన్నీ మనం చేయాలా టోటల్గా. రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ చాలా ఉంటాయి కదా. ఎస్, అట్లా ఆ మాదిరిగానే ఇక్కడ కూడా మనకి రీడ్ యాక్సెస్ ఉంటుంది, రైట్ యాక్సెస్ ఉంటుంది. అది ఈజీగా అర్థమైంది. రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్. రీడ్ యాక్సెస్ అంటే అర్థం ఏందయ్యా అంటే, ఎస్, ఆ ఆబ్జెక్ట్లో కంటెంట్ని రీడ్ చేసుకోవటమే. రైట్ యాక్సెస్ అంటే అర్థం ఏందయ్యా అంటే, ఎస్, డైరెక్ట్గా మనం ఏదైనా చేయొచ్చు. మరి రీడ్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలా, రైట్ యాక్సెస్ ఎవరికి ఇవ్వాలా, ఈ సైడ్ ఎవరుంటారు, ఆ సైడ్ ఎవరుంటారు. ఎస్, ఇదిగోండి ఇక్కడ ఇది ఎస్, ఇది బకెట్ అనుకుంటే ఈ సైడ్ యాక్టర్స్ వేరే, ఈ సైడ్ యాక్టర్స్ వేరే. సో వాళ్ళందరికీ ఎస్, ఇదిగో ఇది సర్వర్. ఈ సర్వర్ ద్వారాగా ఈ ఎస్3 బకెట్ డేటా యాక్సెస్ అవుతూ ఉంటుంది. వీళ్ళు సర్వర్కి రీచ్ అయిపోయి ఎస్ ఇది చేస్తూ ఉంటారు అంతే. ఇది సర్వర్ అంటే ఏంది, లైనెక్స్ సర్వర్. అసలు ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఎవరు అప్లోడ్ చేస్తూ ఉంటారు, క్లౌడ్ ఇంజనీర్స్. ఇలా 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 అప్లోడ్ చేస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు. దాని మీద పూర్తి స్థాయిలో ఎస్, ఈ ఈ వీళ్ళకి ఈ ఆబ్జెక్ట్స్కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలా, లేదా ఈ ఆబ్జెక్ట్స్కి రైట్ యాక్సెస్ ఇవ్వాలా, ఇట్లా ఈ మాదిరిగా. సో నేనేం చేస్తాను, నేను ఇక్కడ ఉన్నా ఇండియాలో. ఎస్, ఇండియా నుంచి డైరెక్ట్గా నేను ఆబ్జెక్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన ఆబ్జెక్ట్స్ని ఏదైతే ఎస్3 బకెట్ ఉందో త్రూ దిస్ ఇస్ EC2 ఇన్స్టాన్స్. This fellow is a end user. This end user can able to access this data through EC2 instance. వాడికి ఇదన్నీ తెలియదు, EC2 ఇన్స్టాన్సా, ఎస్3 బకెటా, ఎస్3 బకెట్ని ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నారని తెలియదు వాళ్ళకి. ఎవరికి, ఎండ్ యూజర్కి. వాళ్ళకి తెలిసింది ఏంది, కంటెంట్ చూడగలుగుతున్నాడు అంతే. ఎస్, బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఏందని తెలియదు, బట్ మనకైతే తెలిసింది డైరెక్ట్గా. సో ఈ మాదిరిగా ఇది ఇది ఈ విధంగా, ఎస్ నేనే ఉన్నాను, ఐ కెన్ అప్లోడ్ ద డేటా, ఐ కెన్ ఆల్సో డిలీట్ ద డేటా. చేర్చా లేదా, పొరపాటున డిలీట్ చేస్తే మళ్ళీ ఏంటి ప్రాబ్లం. సో ఇవన్నీ మనం చేయగలిగితే చాలు, ఎస్3 చక్కగా అయిపోద్ది అంతే. చాలా చాలా ఈజీ. థియరీ ఎక్కువ నేర్చుకోవాలి అంతే, సింపుల్గా. ఓకే. సరే, మనం ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ రేపు చేసేద్దాం. రేపు అయితే మొత్తం అయిపోద్ది, ఒక 1.5 hours అలా కూర్చోగలిగితే అప్పటి వరకు అయిపోద్ది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అది ఇంకా చాలా డెప్త్లో ఉంటుంది. ఇంకా ఇది ఇంకా ఉంది, లేదని అనుకో, ఇంకా ఉంటుంది, డెప్త్లో ఉంటుంది. ఈ ఎస్3తోనే నీ లైఫ్ గట్టెక్కిద్ది. ఎస్3 అప్ టు ఎస్3 దాకా చాలు మొత్తం. నెక్స్ట్ వచ్చేది ఐఏఎం, ఒక సెక్యూరిటీ ప్రొఫెషనల్. ఐఏఎం అడ్మిన్. ఐఏఎం అడ్మిన్గానే మీకు రోల్ ఒకటి ఉంటుంది ఎక్కడ, కంపెనీలో. ఆ